హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రానున్నటువంటి 24 గంటల పాటు భారీగా కురనున్నటువంటి వర్షాలు. వివరాలకు వెళ్దాం, వాతావరణ పరిస్థితులను తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడింది. దీని ప్రభావంతో రానున్నటువంటి 24 గంటల్లో ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి తోడుగా ఫెంగల్ తుఫాను ప్రభావంతో ఇప్పటికే రాయలసీమ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాయలసీమలోని కడప, చిత్తూరు, కర్నూలు వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉంటుంది. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఆకాశ మేఘావృతమై చిరుజల్లులు నమోదవుతాయి. ఇక ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షపాతం నమోదు కానుంది. హైదరాబాద్లోని యూసుఫ్గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్ ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో కూడా రానున్న 4 రోజుల పాటు వర్షాలు నమోదవుతాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.